గాయ్స్, హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఫ్రీ బస్ కోసం అనమాట. ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఎంతమందికి నచ్చింది కమెంట్ చేయండి గైస్. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం గైస్. ఏంటి అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల యూజెస్ ఏమున్నాయి, అన్యూజెస్ ఏమున్నాయి, ఓకేనా? అంటే యూజెస్ ఏమున్నాయి, చాలా వరకు యూజెస్ ఏం లేవని నేను అనుకుంటాను. ఫ్రీ బస్ వల్ల ఒక 100కి ఒక 30% కాదు కానీ ఒక 50% యూజ్ ఉంది. ఒక 50% నన్ను అడిగితే అసలు యూజే లేదని చెప్తాను. నెక్స్ట్ ఏంటి అంటే రెస్పెక్ట్ లేదు. ఫ్రీ బస్ వల్ల లేడీస్కి మెయిన్ థింగ్ రెస్పెక్ట్ అనేది లేదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల అస్సలు రెస్పెక్ట్ లేదు. ఏంటి అంటే ఏదో వాళ్ళ సొంత బస్సులో తీసుకెళ్తున్నట్టు ఫీలింగ్ చేస్తారనమాట. కొంచెం మంది కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ వాళ్ళ ఓన్ బస్సులో తీసుకెళ్ళిపోతున్నట్టు పొగరగా చూపిస్తారనమాట. వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అంతనా మన పబ్లిక్ మీద రుద్దుతూ ఉంటారనమాట. ఎక్కుతారు కదా బస్సు ఎక్కినప్పుడు, వాళ్ళకి ఎలా చెప్తారు తెలుసా? గసిరినట్టు చెప్పడం, తర్వాత బాగా ఇరిటేట్ అయిపోవడం, చిరాకు పడిపోవడం బాగా ఎక్కువగా అనమాట. తర్వాత ఏంటి అంటే సరే అది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, సరే అది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. వినలేదు అంటే కొంచెం గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పినా పర్వాలేదు. కానీ వాళ్ళు విన్నా సరే కావాలని ఒక యాటిట్యూడ్ టైప్లో మాట్లాడటం, అలా అనమాట. గట్టిగా అరవడం, యాటిట్యూడ్ టైప్లో మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత ఏంటి అంటే బస్సు ఎక్కుతారు కదా, ఎక్కేటప్పుడు నోట్లో విజిల్ ఉంది కదా అని చెప్పి విజిల్ వేసేస్తూ ఉంటారనమాట కండక్టర్స్. ఎక్కుతున్న మనుషులు ఎక్కుతూనే ఉంటారు, ముందు డ్రైవర్ లాగించేస్తూనే ఉంటాడు. ఎక్కుతున్న మనుషులు ఎక్కుతూనే ఉంటారు, డ్రైవర్ లాగించేస్తూ ఉంటాడు. మళ్ళీ రన్నింగ్లో ఎక్కకూడదు, రన్నింగ్లో దిగకూడదు అని చెప్తారు. వాళ్ళే అలా చేస్తుంటే ఎలా చెప్పండి? ఏంటి అంటే మొన్న రీసెంట్గా జరిగింది అటు సైడు. బస్సు ఎక్కుతుంటే క్రౌడ్ ఉంది కొంచెం. అయితే బస్సు ఎక్కుతూ ఉంటుంటే బస్సులో ఆగించేస్తూ ఉంటున్నాడు. పోనీ బస్సు ఏమన్నా ఖాళీ లేదా? అందరూ కూర్చున్నారు, కొంచెం నించోడానికి కొంచెం ఎక్కువగానే, మొత్తం ఖాళీగానే ఉంది ప్లేస్. అయితే ఎక్కుతూనే ఉన్నారు, ఆయన లాగించేస్తూ ఉన్నాడు అనమాట. ఒక ఆవిడ పడిపోయిందనమాట. పడిపోతే ఆవిడ చాలా సీరియస్ అయిపోయింది తెలుసా? చాలా సీరియస్ అయిపోయింది ఆవిడకి, చాలా సీరియస్ అయిపోయింది హెల్త్. ఏంటి అంటే బీపీ డౌన్ అయిపోయి, తర్వాత కళ్ళు తిరిగినట్టు అయిపోయి, ఆవేశం టైప్లో పడిపోయి ఆమె బస్సు పట్టుకుంది. ఎక్కుతుంటే లాగించాడనమాట. ఆవిడ వెనక్కి పడిపోయింది అనమాట. బస్సు నుంచి ఇలా వెనక్కి పడిపోయింది వదిలేసి. అంటే ఎక్కలేక దిగలేక అనమాట. కొంచెం అలాంటి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు కొంచెం చూసుకుని చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియను. ఏజ్డ్ పర్సన్స్ అనే కాదు, ఎవరైనా సరే లేడీస్ అంటే అసలు బస్ ఎక్కిన తర్వాత ఏమి టికెట్ కొనుక్కోలేరా లేడీస్? చెప్పండి. ఫ్రీ బస్ పెట్టకముందు టికెట్స్ కొనుక్కోలేదా? కొనుక్కొనే కదా ఎక్కారు. అలానే టికెట్స్ మాకు ఫ్రీ బస్సులు పెట్టేయండి, ఫ్రీ బస్ కావాలి అని చెప్పి ఎవరు అడగలేదు. అడిగారా చెప్పండి? అడగలేదు. ఫ్రీ బస్ కావాలి అని చెప్పి ఎవరు అడగలేదు. కానీ పెట్టారు. సరే పెట్టారు, కానీ అది ఒక స్టేజ్ వరకు పెడితే సరిపోద్ది. అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, నేను చెప్పినంతట్లో ఏం మారిపోదు, కానీ నా ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటి అంటే కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి ఇలాంటి ఫ్రీ బస్ పథకాలు యూజ్ అవుతాయి. నార్మల్ అందరికీ, తర్వాత కొంచెం జాబ్ చేసేవాళ్ళు, అలాంటి నార్మల్ కాలేజ్ స్కూల్ అంటే సరిపోద్ది నా ఒపీనియన్ ప్రకారం అయితే. కానీ అందరికీ సేమ్, అందరికీ అలానే చేస్తూ తర్వాత రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎందుకు? ఫ్రీ బస్ పెట్టమని ఎవరు అడగలేదు, కానీ చాలా జరుగుతున్నాయి. ఫ్రీ బస్ వల్ల కాలేజ్ స్టూడెంట్స్కి యూజ్ ఉంటుంది, ఈ స్కూల్ పిల్లలకి యూజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 100కి 90% యూజ్ ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం మంది పక్క ఊరు స్కూల్ కంటే బస్సులో వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఆటోస్ ఉండకపోవచ్చు. తర్వాత ఏంటి అంటే ఆటో ఫీజులు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేకపోవచ్చు. మిడిల్ క్లాస్ ఉంటారు కదా, మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ లాంటి మనలాంటి అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి పిల్లలకి యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళంటే కొంచెం సంపాదిస్తారు, ఏదో ఒకలా కష్టపడతారు కాబట్టి టికెట్ కొనుక్కుంటారు కదా. టికెట్ ఆ బడ్జెట్ ఏదో ఇప్పుడు ఫ్రీ బస్ పథకానికి పెట్టే అన్ని కోట్లు, అన్ని లక్షలు ఏదో ఉంటుంది కదా, ఆ బడ్జెట్ ఏదో స్కూల్స్ డెవలప్ చేయడానికి, ఎడ్యుకేషన్, మన పిల్లల స్కూల్స్లో ఎడ్యుకేషన్స్ డెవలప్ చేయడానికి, తర్వాత హాస్పిటల్స్ డెవలప్ చేయడానికి,
హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు కదా, ఎమర్జెన్సీలోని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు. అలాంటి ఎక్విప్మెంట్స్ కొత్తగా తీసుకురావడానికి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ గైస్. అంత బడ్జెట్ పెట్టి ఫ్రీ బస్ కావాలి అని చెప్పి ఎవరు అడగలేదు. ఇప్పటికీ చాలామంది అలా అంటూనే ఉన్నారు, ఫ్రీ రెస్పెక్ట్ లేదు, అది లేదు, ఇది లేదు. అవును, రెస్పెక్ట్ లేదు, నిజంగానే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఫ్రీ బస్ ఎక్కితే గొడవలు, ఏంటి అంటే గొడవలు, ఒకరి మీద ఒకరు గొడవ ఆడుకోవడం, చాలా దారుణంగా ఇదవుతుందనమాట. ఆ ఫ్రీ బస్కి, ఆ బస్సులకి పెట్టేటటువంటి బడ్జెట్ ఏదో నా ఒపీనియన్ ప్రకారం అయితే స్కూల్స్ని డెవలప్ చేయడానికి, తర్వాత హాస్పిటల్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బై బై.